హరే కృష్ణ. మనం ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయం 70వ శ్లోకం నేర్చుకుందాం. శాంతి అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి ఈ శ్లోకం చెబుతుందన్నమాట. ఎలాగైతే ఎన్నో నదులు సముద్రంలో ప్రవహిస్తున్నా సముద్రం ఎప్పుడు దాని యొక్క నిండిపోదన్నమాట. సముద్రం పొర్లిపోవాలి. మనం గనక గ్లాసులో నీరు పోస్తూ ఉన్నాం అనుకోండి, కొంతసేపటికి గ్లాసు నిండిపోయినాక అవి పొర్లిపోతుంది. మరి ఇక్కడ మొత్తం భూగోళంలో ఎన్నో నదులు, గంగా నది, యమునా నది, నైలు నది, అమెజాన్ నది, ఇలా ఎన్నో నదులు సముద్రంలోకి వెళ్తూనే ఉన్నాయి. కానీ సముద్రం ఎప్పుడు కూడా తన పరిధిని దాటి బయటికి రావడం లేదు. సో అదేవిధంగా ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి మన మనసులో కూడా, ఈ నదుల్లాగా. సర్వదా నింపబడుతున్న ఎప్పటికీ నిశ్చలంగా ఉండే సముద్రంలోకి నదులు ప్రవేశించినట్లుగా కోరికల నిరంతర ప్రవాహంచే కలత చెందని వాడే శాంతిని పొందగలడు. కానీ అట్టి కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు. కోరికలు వస్తూ ఉంటాయి మన మనసులోకి, ఎన్నో కోరికలు. అవి ధర్మబద్ధమైనవా, ధర్మబద్ధం కానివా? ఆ ధర్మబద్ధం కాని వాటిని ఎవడైతే తీర్చుకోవడానికి ప్రయత్నించడో అతను శాంతిని పొందగలడు అని ఇక్కడ చెప్పింది. ఓకే, 3 సార్లు చదువుదాం. ఆపూర్యమానామచల ప్రతిష్టం ఆపూర్యమానా చలప్రతిష్టం ఆపూర్యమానామచల ప్రతిష్టం ఆపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ సముద్రమాపః ప్రవిశంతి యద్వత్. మొదటి 2 లైన్లు చదువుదాం. ఆపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. ఆపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్. మూడవ లైన్ చదువుదాం. తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ సశాంతిమాప్నోతి న కామకామీ సశాంతిమాప్నోతి న కామకామీ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామీ
తద్వాత్మాయం ప్రవిశంతి సర్వే శాంతి నకామి. తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. ఓకే, మొత్తం శ్లోకం 3 సార్లు చదువుదాం. ఆపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. అపూర్యమాణామచల ప్రతిష్టం సముద్రమాపాం ప్రవిశంతి తత్వత్కామాయం ప్రవిశంతి సర్వే నకామకామి. ఆపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. అపూర్యమాణామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి తత్వత్కామాయం ప్రవిశంతి సర్వే ప్రవిశంతి సర్వే. ఓకే. ఆపూర్యమానం ఎల్లప్పుడూ నింపబడుతూ, అచల ప్రతిష్టం స్థిరంగా ఉండే, చలం అంటే కదులుతుంది, అచలం స్థిరంగా ఉండే, సముద్రము, ఆపహ జలాలు, ప్రవేశించడం, యద్వత్ వలే, తద్వత్ ఆ రీతిగా, ఎక్కడెక్కడైతే యద్వద్ వస్తుందో అక్కడ తద్వత్ అని కూడా వస్తుంది అనమాట. యద్వద్ అంటే ఏ విధంగా అయితే తద్వద్ అంటే ఆ విధంగా. ఎల్లప్పుడూ కామహ కోరికలు, యవ్వనిలో, ప్రవేశించి, సర్వే అన్ని, సహా ఆ వ్యక్తి, శాంతిని, ఆప్నోతి పొందుతాడు, నా కాదు, కామకామి కోరికలను తీర్చుకోవాలనుకునేవాడు. ఎలాగైతే సముద్రం స్థిరంగా ఉంటుందో, ఎన్ని జలాలు, ఎన్ని నదుల జలాలు అందులో ప్రవేశిస్తున్నా సరే స్థిరంగా అలాగే ఉంటుంది, పొర్లిపోకుండా. అదేవిధంగా ఎవరిలో అయితే ఈ కోరికలు వస్తూ ఉంటాయి, కోరికలు కూడా ఈ నదుల్లాగా వస్తూ ఉంటాయి, నింపబడుతూ ఉంటాయి. కానీ వాటిని చూస్తూ ఉండాలంతే. వాటిని ఎవరైతే కోరికలను తీర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి శాంతి ఉండదు. సర్వదా నింపబడుతున్న ఏ పదం సంస్కృతంలో? సర్వదా. అపూర్యమానం కాదు, సర్వదా. అన్నప్పుడు సరే, ఆపూర్యమానం అంటే ఎల్లప్పుడూ నింపబడుతూ, సర్వదా నింపబడుతూ. ఓకే. ఎప్పటికీ నిశ్చలంగా, అచల ప్రతిష్టం ఉండే సముద్రంలోకి సముద్రం, నదులు నదులనే పదం ఇవ్వలేదు, కాకపోతే దానికి సంబంధించిన పదం ఇచ్చారాడ. ఆపహ నీరు, సముద్రమాప ప్రవేశించినట్లుగా, ప్రవిశంతి కోరికల, కామ నిరంతర ప్రవాహముచే, ప్రవిశంతి సర్వే.
కలత చెందని వాడే. అది ఇక్కడ ఇవ్వలేదు ఖచ్చితంగా, కాకపోతే అది ఇంప్లైడ్. శాంతిని, శాంతి పొందగలడు. ఆప్నోతి. అటువంటి ఎవరైతే కలత చెందరో, అరే కోరికలు వస్తున్నాయి, ఎన్నో కోరికలు వస్తున్నాయి, వీటన్నిటిని పూర్తి చేసుకోవాలని అనుకోకుండా, కలత చెందకుండా సముద్రం లాగా ఎవరైతే నిశ్చలంగా ఉంటారో వాళ్ళు శాంతిని పొందగలుగుతారు. కానీ అట్టి కోరికలను తీర్చుకోవటానికి యత్నించేవాడు కాదు. ఏ పదం? నా కామకామి. కామకామి అంటే కోరికలను తీర్చుకోవాలనుకునేవాడు. అటువంటి వాడికి ఇది ఉండదు అన్నమాట, శాంతి అనేది ఉండదు. ఒక పెద్ద రైటర్ అన్నమాట ఆయన. మొదటి 3 పుస్తకాలు లక్షల్లో అమ్ముడుపోయినాయి. తర్వాత 4వ పుస్తకం రాశాడు. 4వ పుస్తకం రాసి మా గురువు గారి దగ్గరకు వచ్చారనమాట ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి. ఆ మరుసటి రోజు ఆయన పుస్తకం రిలీజ్ అవుతుంది. అందరు ఎదురు చూస్తున్నారన్నమాట, దేశంలో వాళ్ళందరూ. ఆయన మీద చాలా ఒత్తిడి ఉంది. ఆ సమయంలో మా గురువు గారి దగ్గరకు వచ్చి, నాకు భయంగా ఉంది, టెన్షన్గా ఉంది, ఈ పుస్తకం కూడా జనాలు ఆదరిస్తారో లేదో అని. అప్పుడు మా గురువు గారు ఈ శ్లోకాన్ని చెప్పారన్నమాట ఆయనకి. ఒక చిన్న చెరువు ఉందనుకోండి, అందులో విజయాలు ఇలాంటివి వస్తే అది పొంగిపోయింది. కానీ ఒక పెద్ద సముద్రంలోకి ఎన్ని నదులు వచ్చినా సరే అది అలాగే నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి నువ్వెప్పుడు వీటి గురించి ఏమి పెద్దగా ఇబ్బంది పడకు అని ఆయనకి ధైర్యం చెప్పారనమాట. ఆపూర్యమానం ఎల్లప్పుడూ నింపబడుతున్నా సరే, అచలం ప్రతిష్టం అలాగే స్థిరంగా ఉంటుంది. ఏమిటది? సముద్రం. ఏమితో నింపబడుతుంది? ఆపహ, నీటితోటి. ఆపహ ప్రవిశంతి, నీరు నిరంతరంగా నింపబడుతున్నా సరే సముద్రం నిశ్చలంగా ఉంటుంది. యద్వత్ ఎలాగైతే, తద్వత్ అదే విధంగా, కామాయం ప్రవిశంతి సర్వే ఈ కోరికలు ప్రవేశిస్తూ ఉంటాయి అన్నమాట. మన మనసులోకి వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. కానీ ఎవరైతే కలత చెందడో శశాంతి మాప్నోతి, అతనికి శాంతి అనేది దొరుకుతుంది. నా కామకామి, ఆ కోరికలను తీర్చుకోవాలనుకునే వాడికి మాత్రం శాంతి దొరకదు. ఓకే, 3 సార్లు చదువుదాం. ఆపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వద్ తద్వద్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఆపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వద్ తద్వద్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఆపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వద్ తద్వద్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ, ప్రణామాలు. అపూర్యమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వద్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి.
హరే ఎక్సలెంట్. కృష్ణ. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. అపూర్వమానామచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వాత్ తద్య తద్వత్కామ యం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామ కామి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పనండి. అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశంతి సర్వే సశాంతిమవాప్నోతి న కామకామి. బాగా చెప్పారండి. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ నేను చెప్తాను. చెప్పనండి. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ సద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. వెరీ గుడ్. తద్వద్ కామాయం ప్రవిశంతి సర్వే. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి రాధిక గారు. అపూర్వమానామాచల్య ప్రతిష్ట సముద్రమాప ప్రవిష్టాని యద్వత్ తద్వత్ కామయం ప్రవిష్టాని సర్వే సశాంతి మా ప్రోక్తి నా కామకామి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి కనక గోపి మాతాజీ. ఆపూర్యమానం అచలా ప్రతిష్టం సముద్రమాప ప్రవిశాంతి యద్వత్ తద్వత్ కామా ప్రవిశాంతి సర్వే సశాంతి ఆప్నోతి న కామకామి. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి కళ్యాణి గారు. ఆపూర్యమాణమచలం ప్రతిష్టం ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వాత్ తద్వత్ కామాయ ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఓకే బాగా చెప్పారండి. హరే కృష్ణ ప్రభుజీ నేను చెప్తాను. చెప్పండి రామాంజమ్మ గారు. ఆపూర్వమానామచలం ప్రతిష్టం సముద్రమాపం ప్రవసంతి యద్వత్తు తద్వాత్కమాయం ప్రవసంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. హరే బాగా కృష్ణ చెప్పారండి. ప్రభుజీ. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ నేను చెప్తాను. చెప్పండి. అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వాత్కమాయం ప్రవిశంతి సర్వే సశాంతిమపౌస్మి న కామామి కామి. ఓకే గుడ్.